వినోకిలం. గద్దర్ ఈ పేరు ఓ విప్లవ స్వరం. ఆటపాటే కాదు, అణిచివేత ఎక్కడుంటే అక్కడే ఉండే తత్వం. సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది. ప్రజా చైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమ బాట పట్టించి ప్రజా యుద్ధ నౌకగా చెరగని ముద్ర వేశారు. తుది వరకు పీడిత వర్గ పక్షపాతిగానే జీవనం సాగించారు. తెలంగాణ తొలి మలిదాస ఉద్యమాల్లో ఊపిరయ్యారు. బండెనుక బండి కట్టి అని పాడిన, భద్రం కొడుకు అని జాగ్రత్తలు చెప్పినా, పొడుస్తున్న పొద్దు మీద అంటూ గొంతెత్తినా అవన్నీ మలుపు తిప్పాయి. గద్దరంటే ఆటపాట మాత్రమే కాదు, అంతకు మించి. నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఇది గద్దర్ తాను నమ్మిన, తాను ఆచరించిన సిద్ధాంతం. తెలంగాణ గోస, అక్రమ ఎన్కౌంటర్లు, పీడిత పక్షాల అణచివేత ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తన గలంతో జనవాణిని పాలకులకు వినిపించాడు. భుజాన గొంగలి వేసుకుని మీ పాటనై వస్తున్నానమ్మో అంటూ తెలంగాణ పల్లెల్లో కలియ తిరిగాడు. పొడుస్తున్న పొద్దులే అణచివేతకు గురైన బతుకులకు పోరుబాట చూపాడు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే అంటూ చితికిన బతుకులకు తిరుగుబాటు నేర్పాడు. అమ్మా తెలంగాణమా అంటూ ఆకలి కేకల గానాన్ని వినిపించాడు. ఒక్కటేమిటి, గద్దరంటే అంతు. ప్రశ్న ఆయనే, జవాబు కూడా ఆయనే. నేను ఎవరు అని అడిగే వాళ్లకు ఆయన పాట సమాధానం, ఆయన మాట సమాధానం, ఆయన తత్వం సమాధానం. అవును, గద్దర్ ఎవరు అని అడిగిన వాళ్లకు ఆయన చేసిన పోరాటం, మలుపు తిప్పిన పాటలు, చైతన్యం చేసిన మాటలే సమాధానం. 1949లో గద్దర్ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. మేస్త్రి కొడుకుకు రావు ఎందుకు అంటూ స్కూల్లో విఠల్గా మార్చారు. చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై గద్దర్ ఆసక్తిగా ఉండేవారు. సమాజంలో జరిగే పరిణామాలపై స్పందించే గుణం గద్దర్ నైజం. చిన్నతనంలో తన గ్రామంలో వివక్ష అనుభవించారు గద్దర్. పొలాలకు నీరు అందని వాళ్లకు, దొరల పొలాలకు కూలి పనికి పోయేవాళ్లు. అలా చిన్నప్పటి నుంచి సామాజిక పరిస్థితులపై గద్దర్కు అవగాహన ఏర్పడింది. ఇక గద్దర్ తాడిత పీడిత వర్గాల్లో చైతన్యం కోసం చేసిన ప్రయత్నాలతో పాటి తెలంగాణ తొలి మలి ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఆయన ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. బుర్రకథ ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజలకు వివరించారు. పాటలు పాడినందుకు ఒక పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. నేను వరవరావు అక్యూజ్ నెంబర్ 11, ఆయన 12 కేసు పెట్టారు. అది ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొదలైంది. చూడండి, ఇప్పటి వరదాకా మొత్తం జీవితం అంతా అక్కడ తిరుగుతున్నాను. 32 కేసులు. 28 ఏళ్ల కిందట అమ్మగూడ బ్లాస్టింగ్ అయిన కేసు తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక మహత్తర విజయం. ఈ విజయం వెనుక ఎందరో పోరాట యోధుల త్యాగాలున్నాయి. అందులో తొలి వరుసలో నిలిచే వ్యక్తి ప్రజా యుద్ధ నౌక గద్దర్. 1990వ దశకంలో తెలంగాణ పేరు కూడా పలకలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి తీవ్ర నిర్బంధంలోనూ తెలంగాణ తిరుగుబాటు జెండా ఎగిరేసిన దీశాలి గద్దర్. తెలంగాణ ఉద్యమానికి తొవ్వ చూపారు. ఆ తర్వాత ఎంతో మంది ఉద్యమంలో మమేకమయ్యారు. ఇక మలిదశ తెలంగాణ పోరాటంలో తిరుగులేని, చెరిగిపోని సంతకంగా నిలిచారు గద్దర్. తెలంగాణ తల్లి ముద్దుబిడ్డగా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చడంలో తన పాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందరినీ కదిలించాయి, అడుగు ముందుకే వేయించాయి. పాటలకే పరిమితం కాకుండా ప్రజా పోరాటాలు నిర్మించారు. తెలంగాణ ఉద్యమం గాడి తప్పుతున్న ప్రతిసారి తన గొంతు వినిపించారు. గద్దర్ ఒక పిలుపు ఇస్తే తెలంగాణ సమాజం ఐక్యమవుతూ ఉద్యమ బాట పట్టింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గద్దర్ గొంతు వినిపించారు. అందులో మొదటి పాట పొడుస్తున్న పొద్దు మీద అన్నది. ధైర్యము, గుండె ధైర్యం మార్కెట్లో దొరకదు కొనుక్కోనీకి. అది మార్కెట్లో దొరికితే మంచిగా ఉండే.
అది చరిత్ర నుండి నేర్చుకోవాలి. కాళోజీ నారాయణరావు అనే కవి ఒరే ప్రాంతేతరుడు ఇట్లా ఏమన్నట్టయితే వాడిని ఎలగొట్టరా, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే వాడిని పాతిపెట్టరా అంటున్నా. పల్లె పల్లెన గద్దర్ గజ్జెకట్టి ఆడిపాడారు. అమ్మ తెలంగాణమా అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ పాటల్లో కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఉద్యమంలో ఆ పాట మార్మోగింది. అన్యాయాన్ని ఎదురించే నైజం, వివక్షను ప్రశ్నించే తత్వం గద్దర్ను ప్రజా ఉద్యమాల వైపు నడిపించాయి. పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతుండగానే ఆయన వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే ప్రజా ఉద్యమాలను నిర్మించారు. తన జీవిత చరమాంకంలో బ్యాలెట్ పోరును నమ్మారు. గద్దర్ అంటే ఒక జీవితకాల అనుభవాల పాఠం. ప్రశ్నల నుంచే పవర్ ఉంటుందని గ్రహించిన తత్వం. అణిచి వేసేది ఎవరైనా సరే ఒకటే బాట, ఒకటే మాట. అదే పోరు బాట తన లక్ష్యం. గోలుకొండ కోట కింద ఘోరి కడుతామని నిజాంకు వ్యతిరేకంగా పాడిన, మతం పేరిట మంటలు రేపారని పాడిన తన లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే. తన జీవితంలో ఎంతో చేసిన గద్దర్ ఒక్క అవార్డుకు కూడా అర్హులు కారా? పొగడాల్సిన వారిని పొగిడి తీరాల్సిందే, గౌరవం దక్కాల్సిన వారికి దక్కి తీరాల్సిందే. కానీ గద్దర్ విషయంలో అదే జరగడం లేదు. అందుకే గద్దరిజం ఏంటి, ఆయన మేనరిజం ఏంటన్నది మరోసారి గుర్తుకు చేసే ప్రయత్నమే ఇది. లెఫ్ట్ భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1997లో ఏప్రిల్ 6న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపితే తన శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. అది తీసేస్తే ప్రాణాపాయమని డాక్టర్లు చెప్పడంతో దాన్ని చివరి శ్వాస వరకు అలాగే మోశారు. ఇదంతా ఎందుకోసం? జనం కోసం, వారి విముక్తి కోసం. ఈ వ్యక్తులను నిందించేవారు. గద్దర్ అన్న వ్యవస్థని, సిస్టమ్ని నిందించేవారు. ఎవరైతే ప్రభుత్వ పాలనలో ఉన్నారో వాళ్ళది తప్పంటున్నాడు, కానీ నీదని తప్పనట్లేదు. సో వాళ్ళు బాధ్యతే, వీళ్ళు బాధ్యత అదే అన్నారు. ఆ కన్ను, ఈ కన్ను నాదే, ఈ కన్ను నేదే, మనం పొడుచుకుంటున్నాం, వాడు మాత్రం ఆడ మంచిగా కూర్చున్నాడు అన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత గద్దర్ రాజకీయ అభిప్రాయాల్లో మార్పు ప్రకటించారు. తాను మావోయిస్టు పార్టీకి దూరమవుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. రాజ్యాంగం, అంబేద్కర్, పూలే స్ఫూర్తితో రాజకీయ యుద్ధం చేస్తానని గద్దర్ తెలిపారు. ఇప్పుడు రావాల్సింది ఓట్ల యుద్ధం అంటూ అనేక వేదికలు, ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి పాటల పట్ల మక్కువ కలిగిన గద్దర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు తొలి ఉద్యమ గీతం రాశారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్ నటించారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచెడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జననాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ గద్దర్ ప్రదర్శనలిచ్చారు. గద్దర్ అంటే ఏంటి అన్న వారికి ఆయన జీవిత పోరాటమే సమాధానం. గద్దర్ అన్ననే టార్గెట్ కాదండి. గద్దర్ అన్న ఏ పదవులకు, ఏ పురస్కారాలకు ఎప్పుడు ఆశపడలేదు. ఆయన ఆశపడ్డదంతా యావత్ ప్రపంచం, భారతదేశం ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో బతకాలని. చివరి వారికి కూడా తను ఆపరేషన్కి ఎందుకు వెళ్తున్నావు నాన్న అంటే, నేను ఆపరేషన్ చేసుకుంటే ఇంకా 10 ఏళ్ళు బతుకుతే నేను ఇక్కడ నుంచి మరో సాంస్కృతిక యుద్ధాన్ని ప్రకటిస్తా, ప్రజలందరినీ కలుపుకొని ఒక నవ సమాజాన్ని ఏర్పరిచేసేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఎటువంటి దానికి ఆశపడలేదు. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది హాజరయ్యారు. ఆయనలో ఏ శక్తి లేకపోతే అంతమంది ఎందుకొస్తారు? గద్దర్ పాడిన పాటల్లో అమ్మా తెలంగాణమా అన్న పాట బహుళ ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని వనరులు, విధ్వంసంపై ఎవరు మాట్లాడని రోజుల్లోనే గలమెత్తి చాటారు.
ఇది చాలదా గద్దర్కున్న అర్హత? ఎందుకు బహుమానం? ఎన్నో కేసులు, మరెన్నో నిర్బంధాలు, అయినా సరే వాటిని ఛేదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గద్దర్ ఒత్తిడి ఉండేది. ఎందుకైనా అవార్డులు వద్దనేది? ప్రజల త్యాగాలు మనం మర్చిపోకూడదు. కోదండరాం, గద్దర్, కేసీఆర్ ఉద్యమం కాదు తెలంగాణ. తెలంగాణ త్యాగాల ఉద్యమం. పంటలలో మాడిపోయారన్నా. లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు కొట్లాడిన వాళ్లకు ఈ 40 లక్షల మంది విద్యార్థులు ముసలోళ్ళు అయిపోతారన్నా. గద్దర్ గొప్పతనం తెలిసిన ప్రజా ప్రభుత్వం ఆయనను అడుగడుగునా గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. అంతేకాదు సినీ రంగంలో ప్రత్యేకంగా గద్దర్ అవార్డ్స్ తీసుకొచ్చారు. వారి కుటుంబీకులకు చట్టసభల్లో చోటు ఉండాలని కూతురికి టికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కుమార్తెను డాక్టర్ గుమ్మడి వెన్నెలను నియమించింది రేవంత్ ప్రభుత్వం. అంతెందుకు, గద్దర్ చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ రాసిన లేఖ భావం తెలుసుకున్నా చాలా వరకు ఆయన చేసిందేమిటో అర్థమవుతుంది. గద్దర్ చనిపోయినప్పుడు అక్షరాలను పదాలుగా పేర్చి గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలతో అక్షర నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. ఇది వరకు ధ్వనించే పాటవి ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి అంటూ జోహార్ చెప్పారు. ఎందుకోసం? ఆయన ఉద్యమ రూపం అనంతం కాబట్టి. గద్దర్ గురించి చెబితే అది లెక్కకు అందనంత ఉంటుంది. అవార్డులను స్వయంగా తిరస్కరించిన జీవితం ఆయనది. అలాంటిది అవార్డులకు అర్హత లేకుండా ఉంటుందా? చూడాలి. ఈ మేటర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.